ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసినా సలార్ ఫస్ట్ సింగిల్ అయితే వచ్చేసింది అనమాట. దీన్ని చూడగానే దీన్ని వినగానే అందరూ కూడా డిసప్పాయింట్ అయిపోయారు అనమాట. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ కొంతమంది అయి ఉండొచ్చు, అండ్ ప్రభాస్ హేటర్స్ అయి ఉండొచ్చు, బీభత్సమైనటువంటి కామెంట్లు చేస్తున్నారు. చెప్పుకోవట్లేదేమో ఇంకా లాక్కండి తెగుద్ది, నాకు అదే అనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుందిరా బాయ్? ఉదాహరణకి కేజీఎఫ్ తో అయితే చాలా మంది కంపారిజన్ చేస్తున్నారు. కేజీఎఫ్ లో తీసుకున్నట్లయితే పార్ట్ 1 గోపెని నిశ్శబ్దం పలికి ముక్కలవుతున్న భీకర దృశ్యం అనేటటువంటిది ఒకటైనా, అండ్ 2 లో చూసుకున్నట్లయితే తుఫాన్ అని చెప్పి ఫస్ట్ సింగిల్ తో ఎంట్రీ ఇచ్చారు. సో కేజీఎఫ్ రేంజ్ లో మా ప్రభాస్ అన్న కూడా ఒక ఎలివేషన్ సాంగ్ పడిద్దేమో అని చెప్పి అందరూ 1000 కళ్ళతో ఎదురు చూసుకున్నట్లయితే ఒక నిదానమైనటువంటి నా సూర్యుడివి నా చంద్రుడివి యానిమల్ మూవీలో మన పాట, నా సూర్యుడివి నా చంద్రుడివి యానిమల్ మూవీలో మన పాట ఇది విన్నారా కదా. అదే రీతిలో ఏదో సూర్యుడు అనేటటువంటి పాట అయితే రిలీజ్ చేసేటటువంటి. సో ఈ పాట ఏంటి, ఈ పాట యొక్క అంతరార్థం ఏంటి అనేటటువంటిది ఇంకో వీడియోలో డెప్త్ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఈ పాట ఎందుకు ఇంత స్లో ఉంది, అండ్ ఈ పాటలో ఎందుకు ఎలివేషన్ లోపు, ఈ పాటలో ఎందుకు బీట్ లేదు, బ్లడ్ బాయిలింగ్ పాయింట్ దాటేసింది, అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతలా లేదు. కాబట్టి ఇక దీంట్లో డిస్కషన్ చేయాల్సింది అయితే ఏం లేదు. మాట్లాడుతున్నాను కదా, ఇది ఫ్రెండ్షిప్ ఎమోషన్ తెలియజేసేటటువంటి సాంగ్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. షార్ట్ అబ్జర్వ్ చేసినట్టయితే వరదరాజన్ మరి ఉలిక్కిపడి వేస్తాడు, భయపడకుండా నేను ఉన్నా అనేటటువంటి డైలాగ్ ఉంది కదా, అది నాకైతే కేజీఎఫ్ గుర్తొచ్చింది అనమాట. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను, కొట్టకుండా పనే మార్గం లేదా? రాకీ బై గోడకి బుల్లెట్ తగిలినప్పుడు తను కూడా ఉలిక్కి పడుతూ ఉంటాడు. ఆ టైంలో తన అమ్మ చేతిమే చేయేస్తూ ఎందుకురా నేనున్నాక అనేటటువంటి ధైర్యం వేస్తుంది అనమాట. నువ్వేం పీకి గట్టలు కట్టినావు, నువ్వేమన్నా ప్రభాస్ మొత్తం మహేష్మతి నువ్వేబట్టి నడుస్తాను అనేటటువంటిది అర్థమవుతుంది. కొన్ని చోట్ల చూస్తే సైడ్ హీరో అనేటువంటి వైబ్స్ కూడా కనొస్తుంది. ఊరుకోరా, నేర్చుకోరా, వదిలిపెట్టరా.